ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను మోటరోలా మొబైల్‌ని ఎలా సెటప్ చేయాలి. అంటే సెటప్ ప్రాసెస్ కంప్లీట్‌గా అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీ మొబైల్ క్లీన్‌గా అయితే మీరు సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎటువంటి యాడ్స్ గాని, అడ్వర్టైజ్మెంట్స్ గాని ఏవైతే రావన్నమాట. సో మొబైల్‌ని అన్బాక్స్ చేసిన తర్వాత ఫస్ట్ టర్న్ ఆన్ చేసి ఈ విధంగా మీకు హలో స్క్రీన్ అయితే కనిపిస్తుందనమాట. ఫస్ట్ మీ కంట్రీ అండ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సిమ్ అయితే యాడ్ చేయమని అడుగుతుందనమాట. సో ఒకవేళ కావాలనుకున్నట్లయితే మీరు స్కిప్ అయితే చేయొచ్చు. కొన్ని మొబైల్స్‌లో ఏంటంటే లాక్ జేసింటారు. అంటే మీరు ఇండియన్ సిమ్ అనో, లేకుంటే మీరు ఫారెన్‌లో ఉంటే ఫారెన్ సిమ్ కార్డ్ అనో, ఆ సిమ్ కార్డ్ యూజ్ చేయాలనమాట ఫస్ట్. తర్వాతే మీ డివైస్ అనేది అన్‌లాక్ అవుతుంది. సో ఇది కూడా యాక్చువల్‌గా స్కిప్ అయితే చేయొచ్చనమాట. స్కిప్ చేసేస్తున్నాను. తర్వాత మీకు వైఫైకి అయితే కనెక్ట్ అవ్వమని అడుగుతుంది. అంటే మీ డివైస్ వైఫై కనెక్ట్ అయ్యి సెటప్ అయితే చేసుకోవచ్చు కాబట్టి. ఒకవేళ వద్దనుకున్నట్లయితే మీరు ఆఫ్‌లైన్‌లో కూడా అయితే సెటప్ చేయొచ్చు. నేనైతే ఈ వీడియోలో ఆఫ్‌లైన్ అయితే సెటప్ చేస్తున్నాను. సో నేనైతే కింద కనిపిస్తున్న సెటప్ ఆఫ్‌లైన్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక విండో అయితే పాప్ అవుతుంది. మీరు నిజంగానే ఆఫ్‌లైన్‌లో సెటప్ చేయాలి అంటున్నారా అని? అవును. కాబట్టి మనం కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాం. తర్వాత ఇది ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. ప్రైవసీ అండ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ పరంగా. దీంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసేయండి. సెకండ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసేసేయండి. అవసరం లేదు. ఇంకా థర్డ్ ఆప్షన్ ఉంటే పర్లేదు. ఫోర్త్ ఆప్షన్ కూడా అయితే ఆఫ్ చేసేసేయండి. అండ్ ఫైనల్‌గా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు డేట్ అండ్ టైమ్ అయితే అడుగుతుందనమాట. ఇది మీరు మళ్ళీ సెట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు సిమ్ కార్డ్ యాడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. తర్వాత ఇది కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ స్టెప్ గూగుల్ సర్వీసెస్. దీంట్లో కూడా మీరు కొన్ని అయితే టర్న్ ఆఫ్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న అలో స్కానింగ్ అని ఉంది చూసారా? ఈ ఆప్షన్ అయితే టర్న్ ఆఫ్ చేయండి. తర్వాత సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా ఇది కూడా అయితే ఆఫ్ చేసేసేయండి. తర్వాత కింద కనిపిస్తున్న యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు మొబైల్‌కి పిన్ సెట్ చేసుకోమని అయితే అడుగుతుందనమాట. ఇది మళ్ళీ కావాలన్నా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడైతే సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఈ ఫోన్ రెడీ అవ్వడానికి. తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంకొక స్క్రీన్ అయితే పాప్ అవుతుందనమాట. ఇది ఎస్పెషల్‌గా మోటరోలా మొబైల్స్‌కే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు అన్ని ఆప్షన్స్ అయితే ఆఫ్ చేసేసేయండి. మనకేమి ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఇవేమైతే అవసరం లేదు. సో ఆఫ్ చేసేసి కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు నావిగేషన్ స్టైల్ అయితే అడుగుతుందనమాట. మీకు బటన్స్ కావాలా, గెస్చర్స్ కావాలని అదైతే సెలెక్ట్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫైనల్‌గా మనమైతే మోటరోలా మొబైల్‌ని అయితే సెటప్ చేసామనమాట. సో ఈ విధంగా అయితే మీరు మీ మోటరోలా మొబైల్‌ని ఎటువంటి యాడ్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా అయితే సెటప్ చేయొచ్చనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీ సర్కిల్‌లో ఎవరైనా మోటరోలా మొబైల్ యూజ్ చేస్తున్నారు అండ్ యాడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్.